ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన రఘునాథపాలెం మండలానికి చెందిన లక్ష్మి అనే మహిళకు న్యాయం చేయాలని ఖమ్మంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వీరనారీమణుల ఆశయ సాధన సమితి నిరసన చేపట్టింది. ఈ క్రమంలో మహిళను మోసం చేసిన నరసింహారావును అనే వ్యక్తిని శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మతం అనేది లేదు. ఏ మహిళకు అన్యాయం జరిగితే అక్కడ మా సంఘం ఉంటుంది. మా సంఘం మేము పనిచేస్తాం. ఇప్పుడు న్యాయం జరిగేదానిక ఈ లక్ష్మికి న్యాయం జరిగేదానిక మా యొక్క మహిళా సంఘం ఎంఐకి సపోర్టుగా ఉంటుందనేసి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. ఇదో గతంలో అధికారంలో ఉండి దౌర్జన్యంగా సంపాదించుకున్న వ్యక్తులు పువ్వాడ ఉదయనగర్లో చెలరేగుతున్నారు. వాళ్ళకు అద్దు ఆచారమే లేదు. ఎంతకైనా తెగించారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో మాజీ సర్పంచి కాంపాటి లలిత భర్తకి పట్టు పగ్గాలే లేవు. విచ్చలవిడిగా ఒక మహిళలంటే ఆయన దృష్టిలో మహిళలంటే చిన్న చూపుగా చూస్తుండు. ఇదో ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ అమ్మాయికే కనుక అన్యాయం జరిగితే మేము ఎంత దూరమైనా పోతాం, ఎక్కడికైనా పోతాం. మీరు అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతోటి మీరు విచ్చలవిడిగా చేస్తానని మీరు అనుకుంటున్నారు. ఖబర్దార్, ఈ అమ్మాయికి న్యాయం జరిగిందనుక ఈ అమ్మాయి వెనకనే మేము ఉంటాం. ఎంతకైనా తెగిస్తాం. నీ సంగతి ఏందో చూస్తాం. ఖబర్దార్ రవి. ఈ అమ్మాయికి మాత్రం ఎవరూ లేరు. ఏదో ఒకటి చేద్దాము, వదిలించుకుందాము, దులుపుకుందాము అనేది మాటలు, అలాంటి ఆలోచనలు మీ మనసులో ఉంటే కనుక వదిలిపెట్టండి. ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మా తోడ పుట్టిన చెల్లెల్లాగా, మా కడుపులో పుట్టిన బిడ్డలాగా మేము కాపాడుకొని ఈ అమ్మాయికి న్యాయం బరాబర్ చేస్తాం. ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు పలకడం కూడా నాకైతే అసలు అసహ్యం అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించి, ఎందుకంటే ఏది చేసినా మా అందరి సమక్షంలో చేయలేదు కాబట్టి అతను గుండె మీద చేసుకొని ఆలోచించి ఈ అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నామండి. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కోసం కాదు. మీలాంటి ఆడపిల్ల ఈ అమ్మాయికి సాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకెవరికైనా బాధ అనిపిస్తే ఈ అమ్మాయికి సాయం చేయడానికి, ఈ అమ్మాయికి చేయడానికి వెనకాల నిలబడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా పేరు లక్ష్మి. నన్ను పెళ్లి చేసుకొని నడి రోడ్డు మీద వదిలేసి, నన్ను నిర్దాక్షిణంగా వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశా. కౌన్సిలింగ్లు ఇచ్చారు. అయినా ఆయన మాట వినుకోకుండా వాళ్ళ బావ చెప్పినట్టు వినుకుంటూ మాటలు వింటూ నన్ను వాళ్ళ అక్క సర్పంచి లలిత, వాళ్ళ బావ రవి ఆయన చెప్పిన మాటలు వినుకుంటూ ఆయన అన్ని విధాలుగా నన్ను వాడుకొని ఇప్పుడు నన్ను నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేశాడు. కావున ఆయనని శిక్షించాలి. ఆయనకు సపోర్ట్ చేస్తున్న రవి, లలిత వాళ్ళని కూడా శిక్షించాలి.